నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శనివారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుక్లపక్షము, దశమి తిథి, ఉత్తరా ఫల్గుని నక్షత్రము, మే 18, 2024. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపి స్వామివారికి, ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు నైవేద్యంగా సమర్పించి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనం, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి నూతన పట్టు వస్త్రాలు, అమ్మవారికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్యాలకు అభిషేకం, మాంగళ్యాలకు ఆరాధన గావించి స్వామివారి తరఫున మాంగళ్యాలని అమ్మవార్లకు సమర్పణ గావించి ఈ సందర్భంగా స్వామివారికి, అమ్మవార్లకి కర్పూర నీరాజనం సమర్పించి విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను స్వామివారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము, నైవేద్యము, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి అవుతుంది. పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేయబడి ఉన్నాయి. పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనం పైన విశేష అలంకరణతో వేంచేస్తారు. మరొక తిరిచిపైన అమ్మవార్లు వేంచేస్తారు. పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా మేళతాళాలతో అశ్వవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు, మరొక పల్లకీలో అమ్మవార్లు ఊరేగింపుగా దక్షిణ మాడ వీధి గుండా నారాయణగిరి ఉద్యానవనంలో కల పద్మావతి పరిణయోత్సవ మండపానికి చేరుకుంటారు. అక్కడ పద్మావతి పరిణయోత్సవ ఘట్టాలకి సంబంధించిన కార్యక్రమాల్ని నిర్వహించిన తర్వాత దర్బారు నిర్వహించి విశేషమైన సాంస్కృతిక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేంచేసి మేళతాళాలతో ఊరేగింపుగా తిరువీధులోత్సవంగా ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో నిత్యోత్సవాల సందర్భంగా విమాన ప్రదక్షిణంగా భాష్యకారుల సన్నిధికి చేరుకుని ముఖమండపంలో విశేషంగా స్వామివారికి ఆస్థానం పూర్తి అవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు వాకిల్లో వేంచేస్తారు. సళ్ళింపు, నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సళ్ళింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపి శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో స్వామివార్లకి, ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి, ఉత్సవమూర్తికి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. తులసీదళంతో అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించి రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీసి నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందెలోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకబేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా భోగ శ్రీనివాసమూర్తి వారికి దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమం నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో
ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.